ఎట్లైనా ఖాళీగా ఉన్నామని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే స్టడీ హాల్‌కైతే వెళ్తున్నాం. ఇదే మా స్టడీ హాలు 1 పర్సన్‌కి 1000 అంటే 500 అంటే నార్మల్‌గా ప్లేసులు ఖాళీన్నప్పుడే కూసోవాలి. 1000 అంటే మనకు సెపరేట్ ఉంటదనమాట. నేనైతే వచ్చేసి సమగ్ర తెలంగాణ చరిత్ర బుక్ అయితే చదువుతున్నా. ఇలా కవులు, రచయితలు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు దీంట్ల. మీరు కూడా ఒకవేళ పీసీకి గాని, ఎస్ఐ గానికి ప్రిపేర్ అయితే తెలుగులో మాత్రం ఇట్లాంటి బుక్కే తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్వెషన్, ప్రతి ఒక్క ఆన్సర్ ఉంది దీంట్ల. మన తెలంగాణ గురించి ప్రతి ఒక్కటి ఉంది దీంట్ల. స్టడీ హాల్ అయితే అయిపోయినాక డైరెక్ట్ హాస్టల్‌కైతే వెళ్ళిపోతున్నాం. ఫుడ్ టైమ్ అయింది కాబట్టి. ఫుడ్ ఏమో గానీ ఫస్ట్ పోంగానే ఫ్రెష్ అప్ కావాలి. ఎంటికలు మొత్తం జిడ్డు జిడ్డు అయినాయి. ఫాస్ట్‌గా స్నానం చేసుకొని కిందికి పోవాలి. ఎందుకంటే పోకపోతే లేట్ అయితే కింద ఫుడ్ అయిపోతది. పోయి గ్యాప్‌లో తినేసి వచ్చిన. ఇదే మా హాస్టలు. ఇది 3 షేరింగ్ లోపలుంటది. మిగతాయి కూడా అన్నీ 3 షేరింగే. అది బి, ఇది ఏ, ఇది లోపల 3 షేరింగు. మా వాళ్ళు ముగ్గురుంటారు. ఇదే మా బెడ్‌రూము. రేపు సండే కాబట్టి మాకైతే రేపు ఎగ్జామ్ ఉంటది. ఎందుకంటే 1 వీక్ పైనకి ఒకసారి ఎగ్జామ్ ఉంటది. మన అమిత్ సార్ అయితే ఓపెన్ చేసిన ఇంగ్లీషు. యమ్మ రేపు ఏం రాయాలో అర్థమైతలేదు ఎగ్జామ్‌ల. సరే గైస్ పండుకోండి. ఇప్పటికే లేట్ అయింది. అందరికీ రేపు కలుస్తా. బాయ్.